ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం నవవిధ భక్తి మార్గముల గురించి సవివరంగా తెలుసుకుంటున్నాం. భగవంతుణ్ణి చేరుకునే క్రమంలో నవవిధ భక్తి మార్గాలు అనగా 9 భక్తి మార్గాలు గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుంటున్నాం. భగవంతుణ్ణి చేరుకునే నవవిధ భక్తి మార్గాలు ఏవనగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. పైన చెప్పబడిన 9 భక్తి మార్గములు అన్నీయు భగవంతుణ్ణి చేరుకునే లక్ష్యంగానే ఈ మార్గములు నిర్దేశించబడినాయి. భగవంతుణ్ణి చేరుకునే మార్గములను అనుసరించగలిగే జీవి ఒక్క మనుష్యుడు మాత్రమే. అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్యునికే ఈ సదవకాశం ఉందని మనలో ఎంతమందికి తెలుసు? దానిని మనము ఏ విధంగా గుర్తించగలము అని అంటే, ఒక్క మనుష్యునకే స్వరపేటిక అంటే మాట్లాడగలిగే శక్తినిచ్చాడు, మరియు మంచి చెడుల విచక్షణను తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ నవవిధ భక్తి మార్గముల్లో మొదటగా శ్రవణం అంటే వినడం. పరీక్షిత్ మహారాజుని దీనిని ఉదాహరణగా చెప్తారు. రెండవది కీర్తనం. దీనికి ఉదాహరణగా సుఖమహర్షిని చెప్తారు. ఇక మూడవది స్మరణం. దీనికి ఉదాహరణగా ప్రహ్లాదుడిని చెబుతారు. ఇక నాలుగవది పాదసేవనం. భగవంతుడి పాదపద్మములను సేవించడం అనేది లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతీకగా చెబుతారు. ఇక ఐదవది అర్చనం. దీనికి పృథు మహారాజును ఉదహరిస్తారు. ఆరవది వందనం. దీనికి అక్రూరుణ్ణి ఉదహరిస్తారు. దాస్యం. దాస్యం అంటే కట్టుబడి ఉండడం. దీనికి హనుమంతుడిని ఉదహరిస్తారు. 8వ మార్గము సఖ్యము. దీనికి అర్జునుణ్ణి ఉదహరిస్తారు. ఇక చివరిగా 9వది ఆత్మనివేదనం. దీనికి బలిచక్రవర్తిని ఉదహరిస్తారు. ఎందుకనగా సమస్తము శరణాగతి చేయడం, సమస్తుణ్ణి భగవంతుని సమర్పించడం అనేది బలిచక్రవర్తి చరిత్ర ద్వారా మనం తెలుసుకొనవచ్చును. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.